గా యాక్ట్ చేస్తేనే ప్రజాస్వామ్యంలో నిలబడతాది. అంత ఏ ఇబ్బంది లేకుండా. కానీ ఇప్పుడు లెజిస్లేషన్ తీసుకుపోయి ఎగ్జిక్యూటివ్లో కలిపేస్తారు. ఆల్మోస్ట్ కలిపేసినట్లే. కానీ ఈ జ్యుడిషియరీ ఒక్కటి ఇండిపెండెంట్గా ఉండే దానివల్ల అందరి హక్కులను పరిరక్షిస్తారు. ఈ జ్యుడిషియరీని కూడా తీసుకెళ్ళి ఎగ్జిక్యూటివ్లో కలిపేస్తే ఇంకా ప్రజలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇంకొకటి, ఈ యాక్ట్లో ఉండే ఇప్పుడు ఎప్పుడో చేసినారు, 100 ఏళ్ల క్రితము టైటిలింగ్ ఆర్ఓ ఎన్ని ప్రిపేర్ చేసినారు అని అంటున్నారు. ఇప్పుడు కావాలంటే దాంట్లో మార్పులు చేయండి, ఏదైనా చేయాలంటే. పూర్తిగా వాటిని అన్నింటినీ రద్దు చేసి ఇదే ఒక మేము చెప్పిందే శాసనం అంటే మీరు అధికారులు ఎవరైనా ఉండొచ్చు, మీరేనా ఉండొచ్చు. అంటే ఇప్పుడు కోర్టు పరిధి పూర్తిగా జిల్లా కోర్టు పరిధి తీసేస్తే ఏ వ్యక్తి అయినా ఆర్డీఓ దగ్గరికి పోవాల, జాయింట్ కలెక్టర్, కమిషనర్, మళ్ళా హైకోర్టు. అంటే 3 స్టెప్పులు దాటిన తర్వాత తప్పితే కోర్టు పరిధి. ఆడగడ రివిజన్ ఒకటే, నాట్ అప్పీల్. ఆ రివిజన్లో ఎంత చూస్తారు? లీగల్ పాయింట్ మాత్రమే చూస్తారు. ఇవన్నీ ఇంతవరకు సామాన్యునికి, ఏపీలో సామాన్యుడు ఈ చట్టాన్ని అంతవరకు ఖర్చులు పెట్టుకునేది ఎవరు? ఇంకొకటి, ఈ చట్టంలో ఉండే డ్రాబ్యాక్స్ ఏమంటే, ఈ పరిధిలో న్యాయ వ్యవస్థను పూర్తిగా తప్పించడం. ఈరోజు ఈ టైటిలింగ్ భూములపైన న్యాయ వ్యవస్థను తప్పిస్తా అన్నారు. రేపు మీరు ప్రతిదీ కోర్టులే అవసరం లేదు, మాదే జమానా, మేము చెప్పినట్టే చేయాలని చేయరనే గ్యారంటీ లేదు. ఇంకా ఈ టైటిలింగ్ యాక్ట్లో ఉండే లోపాలు ఏమంటే, ఇందులో జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఉండరు. జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఉంటే 99% న్యాయం చేసేదానికే ప్రయత్నిస్తారు. ఒకవేళ ఒక కోర్టు తప్పిస్తే ఇంకో కోర్టుకు పోవచ్చు. కానీ పూర్తిగా ఐఏఎస్ ఆఫీసర్ల చేతికిస్తే వాళ్ళు ఏముంది, ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళకు అనుకూలంగా చెప్తారు. ఒకవేళ తప్పినా ఇక్కడ ఉండే ఒక ఆఫీసర్ స్ట్రిక్ట్గా చేసినా నెక్స్ట్ అప్పీలేట్ అథారిటీ వాళ్ళే ఉంటారు. ఈ విధంగా చేసిన దానివలన ప్రజలకు పూర్తి ఇబ్బంది. ఇంకొకటి ఏమంటే, ఈ వ్యవస్థ ద్వారా సామాన్యుడు, ముఖ్యంగా సామాన్యుడు, నేను చదువుకున్నా, నేనేదో నా క్లెయిమ్ అంతా నా భూముల గురించి నేను చెప్పగలను, కానీ ఒక సామాన్యుడు ఎక్కడ పోయి చెప్తాడు? అతనికి 2 ఏళ్ళు గడువు ఇచ్చినావు, అతనికి పోయి ఆ 2 ఏళ్లలో అతను ఏదన్నా ఏముండదులే, నా భూములు పాత పద్ధతిలో ఉండాలి అనుకుంటే వెళ్ళిపోయి ఎవడో ఒకటి నీకు భూములు నా ఏం క్లెయిమ్ చేసింటే వానికి అఫర్మ్ చేసేస్తారు, వానికి కన్ఫర్మ్ చేసేస్తారు. అసలు ఒరిజినల్గా మన తాతల కాలం నుంచి వచ్చిన భూముల గురించి ఈయనకి హక్కు ఉండదు. కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను పూర్తిగా రద్దుపరిచి నీకేదన్నా మీరు చేయాలనుకుంటే దీంట్లోనే, ఈ యాక్ట్లోనే ఏదైనా అమెండ్ చేయండి. సివిల్ కోర్టు, జ్యుడిషియల్ ఆఫీసర్స్ ముందరే న్యాయం జరిగేట్టుగా చేయండి. మీరు స్పీడప్ చేయాలనుకుంటా అన్నారు, ఇంకా స్పీడప్ చేయండి. ఇప్పుడు 3 నెలలు ఇచ్చినారు ఏది రిటర్న్ స్టేట్మెంట్కు, ఇంకొక తగ్గించండి, 2 నెలలు అనండి, ఒకసారి నెల అనండి. కోర్టుల సంఖ్య పెంచండి. 2000 కోర్టులు ఉన్నాయి, కేసులు ఉన్నాయి, 2 కోర్టులు పెట్టండి. 4000 ఉన్నాయి, 4 కోర్టులు పెట్టండి. సిబ్బందిని పెంచండి. అది ఆ విధంగా చేస్తే మీ ప్రజలకు న్యాయం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ వ్యవస్థలో ఉండే ఇండిపెండెంట్ అథారిటీ ఒక్క న్యాయ వ్యవస్థ, ఆ న్యాయ వ్యవస్థను కూడా నాశనం చేయాలని ఈ గవర్నమెంట్ కూరుకుంది. ఆ విధంగా న్యాయ వ్యవస్థను నాశనం చేస్తే ఇంకా మొత్తం
ఊడిగం చేసుకుండే పరిస్థితే వస్తుంది ప్రజలకు. నా పేరుతో ఉండే భూములు నాకు 2 ఏళ్ల లోపల నువ్వు అది సబ్మిట్ చేయలేదు కాబట్టి నీకు సంబంధం లేదు, ఇంకొకరికి ఇస్తారు. నేను మళ్ళీ నాకు అప్పీల్ చేసే కెపాసిటీ ఉంటే నేను చేసుకోవచ్చు. ఈ అప్పీల్ చేసినా అదే వాళ్ళే, కమిషనర్ అతనే. నెక్స్ట్ హైకోర్టు కంటే ఓన్లీ రిట్. ఏం చేస్తాం మేము? ఓన్లీ ఒరిజినల్ రివిజనల్ కింద మొత్తం చూడరు. ఈ చట్టంలో ఏదైనా తప్పు ఉందా అంటే, ఆ చట్టం అంటే ఈ టైటిలింగ్ యాక్ట్ కాదు, వాళ్ళు చేసిన ఆర్డర్లో ఏదన్నా తప్పు ఉంటే దాన్ని సరిదిద్దామంటారు. అది తప్పితే మొత్తం మాకు విషయం మెయిన్ పాయింట్ చెప్పాను సార్.